హలో అండి, బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు ఈవేళ పుదీనా పొడి తినాలనిపించింది. నేను ఇలా చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన పల్లీలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, ఎండుమిర్చి, చింతపండు, ఆయిలు, ఇవన్నీ పోపు దినుసులన్నీ ఇలా రెడీ పెట్టేసుకున్నానండి. పుదీనా కూడా కట్ చేసేసి కడిగేసుకుని మంచిగా వాష్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇలా బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి, నాకు ఎందుకో వేడివేడి అన్నంలో ఈరోజు తినాలనిపించింది. ఇలా అన్నీ పోపు దినుసులు వేసేసుకున్నాను. ఎందుకో నాకు ఈవేళ వేడివేడి అన్నంలో ఇలా పొడి కలుపుకొని తినాలనిపించింది. పుదీనా పొడి చేద్దామని చెప్పని నేను ఇలా ట్రై చేస్తున్నాను కాదండి, నేను చాలాసార్లు చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు ఇవన్నీ వేసి పోపు వేయించేసుకోవాలి. ఎండుమిర్చి వేసి ఇది ఎర్రగా వేగితేనే దాని రుచి ఉంటుందండి. ఈ పోపు అనేది బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఆ పోపు వేగడంలోనే ఉంటుంది టేస్ట్. పచ్చిగా తీసేస్తే బాగోదు. ఇలా వేయించేసుకోవాలి. ధనియాలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా వేయించేసుకోవాలండి. పక్కకు తీసి పెట్టేసుకుని పుదీనా కూడా వేయించేసుకోవాలి. అంత బ్రౌన్గా వేయించుకోవాలి, లైట్ కలర్ బ్రౌన్ రానియాలి. కొంచెం గ్రీనిష్ కూడా ఉంటే బాగుంటుంది. పుదీనా అనేది సమ్మర్లో చాలా మంచిది కదండి, డైజెషన్ బాగా అవుతుంది, వేడి చేయదు, చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేగిపోయిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకుని మొత్తం అన్నీ కలిపేసి ఈ చింతపండు కూడా తీసి అందులో వేసేసుకొని ఉప్పు పసుపు కూడా వేసేసి అన్నీ కలిపి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేసుకుని ఇట్లా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకుని ఇలా పొడి అయిపోయిన తర్వాత వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్కి పుదీనా చాలా మంచిది.